ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి అంటే ఈ వారం రిలీజ్ అయిన 'కూలీ' అండ్ అలాగే 'వార్ 2' ఆ మూవీస్ అయితే ఆడియన్స్‌ని చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసిందనమాట. అవి ఆడియన్స్‌ని అంతలాగా ఎందుకు డిసప్పాయింట్ చేసింది అనే టాపిక్ మీదే ఓవరాల్‌గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్‌గా 'కూలీ' అండ్ అలాగే 'వార్' ఈ వారం ఆగస్టు 14థ్ ఈ 2 మూవీస్ థియేటర్‌లో వచ్చాయనమాట. ఎందుకంటే ఆగస్ట్ 15థ్ వచ్చిన ఇండిపెండెన్స్ డేని యూజ్ చేసుకొని ఒక భారీ కలెక్షన్సే రాబడదామని ఈ మూవీస్ అయితే వచ్చాయనమాట. ఈ మూవీస్‌కి సంబంధించి మెయిన్‌గా 'వార్ 2' అండ్ అలాగే 'కూలీ'. సో, ఈ 2 మూవీస్‌లో 'కూలీకి' ఎక్కువ హైప్ ఉందని చెప్పుకోవచ్చనమాట. బికాస్ ఆఫ్ ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉండడం, డైరెక్టర్‌గా లోకేష్ కనగరాజు గారు ఉండడం, అలాగే ఈ మూవీలో భారీ స్టార్ కాస్ట్ ఉండడం వల్ల సో 'కూలీ' మీద కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగని 'వార్ 2' మీద లేవని అయితే కాదు. సో 'వార్ 2' కంటే 'కూలీ' మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. బట్ అలాంటి సిట్యుయేషన్స్‌లో 2 మూవీస్ డిసప్పాయింట్ చేసాయన్నమాట. అవి డిసప్పాయింట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సో స్టోరీస్ అన్నమాట. స్టోరీస్ 2 మూవీస్‌లో స్టోరీస్ అంత బలంగా లేవని చెప్పుకోవచ్చన్నమాట. అలాగని ప్రెజెంట్ వచ్చే ఏ మూవీలోనూ స్టోరీ కొత్తది లేదు. బట్ రొటీన్ స్టోరీకి కొన్ని కొత్త పాయింట్లు యాడ్ చేసి అండ్ అలాగే బలమైన డైరెక్షన్, స్క్రీన్ ప్లేతో మూవీని కొన్ని మూవీస్‌ని హిట్ చేస్తున్నారన్నమాట. సో, ఆ విధంగానే ఈ మూవీస్ ఏవైనా సరే ఎంగేజ్ చేస్తాయని చూసుకుంటే అవి చాలా వరకు డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చన్నమాట. కానీ ముఖ్యంగా మనం 'కూలీ' మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. 'కూలీ' మూవీ డిసప్పాయింట్ చేయడానికి మెయిన్ వచ్చేసి లోకేష్ కనకరాజ్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ గారంటే మెయిన్‌గా 'ఖైదీ', 'విక్రమ్' ఇవే మనకి మైండ్‌లో గుర్తుకొస్తాయని చెప్పుకోవచ్చన్నమాట. ఎందుకంటే ఆ 2 మూవీస్‌తో ఒక బిగ్ డైరెక్టర్‌గా మన మైండ్‌లో ఉండిపోయారన్నమాట. సో, ఆయన నుంచి వచ్చిన 'లియో' మూవీ కాస్త అటు ఇటుగా ఉన్న జస్ట్ ఆయన మూవీ కాబట్టి ఆ మూవీకి భారీ కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చన్నమాట. లోకేష్ కనకరాజ్ ప్రీవియస్ మూవీస్ లాగానే ఈ 'కూలీ' కూడా ఉండబోతుందని సో ఆడియన్స్ హైగా అంచనాలు పెట్టేసుకున్నారు. ఆ అంచనాలకి అందుకోలేకపోవడమే 'కూలీకి' పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చన్నమాట. అలా కాకుండా 'కూలీని' ఒక నార్మల్ మూవీగా చూస్తే ఖచ్చితంగా నచ్చుద్దని చెప్పుకోవచ్చన్నమాట. అదొక డీసెంట్ హిట్ అని చెప్పుకోవచ్చన్నమాట. బట్ లోకేష్ కనకరాజు గారు ఉండడం, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉండడం సో ఆ మూవీకి అంచనాలు భారీగా పెరిగిపోయినాయన్నమాట. బట్ మూవీ వచ్చేపాటికి ఒక రొటీన్ స్టోరీని ఒక రొటీన్ వేలోని తీసుకెళ్ళిపోవడం పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చన్నమాట. ముఖ్యంగా ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ అయిన నాగార్జున గారిని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చన్నమాట. ఎందుకంటే సో నాగార్జున గారిని ఈ మూవీకి ఒప్పించడానికి లోకేష్ కనకరాజు చాలా ట్రై చేశాడు. 7 సార్లు స్టోరీ నరేట్ చేశాడు. అయినా సరే ఫైనల్‌గా నరేషన్ నచ్చి నాగార్జున గారు ఒప్పుకున్నారన్నమాట. సో, అంటే 7 సార్లు నరేట్ చేశారు అంటే నాగార్జున గారి క్యారెక్టర్ ఎంత బలంగా ఉండబోతుందని అనుకుంటే సో నాగార్జున గారి క్యారెక్టర్ గాని, ఉపేంద్ర గారి క్యారెక్టర్ గాని, అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ గాని ఏమాత్రం ఆ క్యారెక్టర్‌కి ఎలాంటి స్కోపు లేదు. ఆ క్యారెక్టర్ వల్ల మూవీకి ఎలాంటి ఇంపాక్ట్ లేదని చెప్పుకోవచ్చన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ ఉన్నారని చెప్పుకోవచ్చన్నమాట. ఎందుకంటే తమిళ్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు. తెలుగు నుంచి నాగార్జున గారు ఉన్నారు. కన్నడ నుంచి రియల్ స్టార్ ఉపేంద్ర గారు ఉన్నారు. మలయాళం నుంచి మన్మల్ బాయ్స్ అయిన షోబిన్ షా గారు ఉన్నారు. ఇక బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు ఉన్నారు. ఎంత స్టార్ కాస్టింగ్ పెట్టుకొని సో లోకేష్ కనకరాజు ఎలాంటి పెద్ద మూవీ తీయబోతున్నాడు. సో, ఎంత మనల్ని ఎంగేజ్ చేయబోతున్నారు అనేది ఆడియన్స్ బాగానే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారన్నమాట. 'కూలీకిను' అండ్ అలాగే 'ఎల్‌సీయూకి' అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీకి ఏమన్నా సంబంధం ఉందా అని సో అందరూ ఎంక్వైరీ చేయడం కూడా మొదలుపెట్టారన్నమాట. అలాంటి సిట్యుయేషన్‌లోనే లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చాడన్నమాట. 'ఎల్‌సీయూకిను, 'కూలీకి' ఎలాంటి సంబంధం లేదని. సో, అలాంటి సంబంధం లేకపోయినా మరి ఇలాంటి స్టార్ కాస్టింగ్ పట్టుకొని ఏ మూవీ తీయబోతున్నాడని చూస్తే సో ఒక రొటీన్ మూవీ తీయడం చాలా సార్లు డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చన్నమాట. ముఖ్యంగా ఈ మూవీలో షోబిన్ షా గారి క్యారెక్టరు ఆ ఒక్క క్యారెక్టర్ ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చన్నమాట. మిగతా ఏ క్యారెక్టర్‌కి లోకేష్ సరిగ్గా ప్రజెంట్ చేయలేదని చెప్పుకోవచ్చన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్‌గా సో అనిరుద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవే కొంతవరకు హైలైటింగ్ ఇస్తాయని చెప్పుకోవచ్చన్నమాట. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే 'మౌనిక' సాంగ్ ఎంత హిట్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆ సాంగ్ కూడా ఒక రాంగ్ ప్లేస్‌లో పడిందని ఒక ఫీలింగ్ కూడా కలిగిందని చెప్పుకోవచ్చన్నమాట. ఓవరాల్‌గా లోకేష్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి తగ్గ కథతో 'కూలీ' మూవీ సినిమా తీయకపోవడమే మూవీకి పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఇక 'వార్ 2' విషయానికి వస్తే 'వార్ 2' అనేది అంత డిసప్పాయింట్ చేయడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి 'వార్ 1' మూవీ అని చెప్పుకోవచ్చన్నమాట. ఎందుకంటే 'వార్ 2' మూవీని 'వార్ 1' మూవీతో ఖచ్చితంగా కంపారిజన్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ లేకపోతే ఎన్టీఆర్ గారు ఉండడమో మూవీకి మైనస్ కాదండి. ఎన్టీఆర్ గారు 'త్రిబుల్ ఆర్' అండ్ అలాగే 'దేవర' ఈ 2 మూవీస్ హిట్స్‌తో
ఎన్టీఆర్ గారు ఒక హిట్ ట్రాక్ లో ఉన్నారన్నమాట. సో అలాంటి ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీకి ఒప్పుకోవడం. బట్ ఎన్టీఆర్ గారు ఈ మూవీలో అంటే ఈ వార్ 2 మూవీ ఒప్పుకున్నారు అంటే అందులో సంథింగ్ ఏదో ఉండిద్దని అందరూ అనుకున్నారన్నమాట. బట్ మూవీలో వెళ్ళేపాటికి ఆ అంచనాలకి మూవీ అందుకోలేకపోవడం కూడా మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా వార్ 2కి మరో నెగెటివ్ వచ్చేసి ఈ మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో తను మాట్లాడిన స్పీచే ఈ మూవీకి ఓ పరంగా నెగెటివ్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే సో ఆ స్పీచ్‌లో ఈ మూవీని హిట్ చేయడం మీ బాధ్యత. సో అంతా మీరే హిట్ చేయాలి. బాలీవుడ్ కలెక్షన్స్ కంటే తెలుగులోనే రూ. 1 ఎక్కువ కలెక్షన్స్ రావాలి. సో ఇలాంటి మాటలనేవి చాలా వరకు వైరల్ అయినాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా వరకు ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేసినాయని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో సెకండ్ హాఫ్ ఈ మూవీకి చాలా వరకు మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో వెళ్ళిన ఆ ఎమోషనల్ ట్రాక్ అండ్ అలాగే ఆ ఫ్రెండ్‌షిప్ యొక్క బాండింగ్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కాస్త నెగెటివ్‌గా ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఒక్కోసారి కన్‌ఫ్యూజ్ కూడా చేసిద్దనమాట ఆ క్యారెక్టర్. నెగెటివ్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్. సో అలాంటి కన్‌ఫ్యూజింగ్ డ్రామా కూడా మనకి అర్థమయ్యేలాగా చెప్పలేకపోవడం కూడా కాస్త కన్‌ఫ్యూజింగ్ డ్రామాగా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ వార్‌లో ఫైట్ సీన్స్ బాగున్నప్పటికీ బట్ అది అంత కొత్తగా లేవని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మరీ అంత చండాలంగా ఉందని చెప్పట్లేదు. అవి రొటీన్‌గా ఉండడమే మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీ వచ్చేపాటికి తెలుగు సాంగ్స్ కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే సో హిందీ సాంగ్స్‌ని తెలుగులో డబ్ చేసినప్పుడు తెలుగు నేటివిటీ ఆ సాంగ్స్‌లో మిస్ అవ్వడం కూడా సెకండ్ హాఫ్‌లో ఉండే లవ్ ట్రాక్ అవనివ్వండి అండ్ అలాగే కియారా అద్వానీ గారి బిగినీస్ సీన్ అవనివ్వండి. సో ఏవి మూవీని ఎంగేజ్ చేయకుండానే చేసిందని చెప్పుకోవచ్చు అన్నమాట. మెయిన్‌గా సెకండ్ హాఫ్ అనేది చాలా వరకు ఒక రాంగ్ వేలో వెళ్ళడం మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. క్లైమాక్స్‌కి వచ్చేపాటికి అంటే క్లైమాక్స్ కూడా క్లైమాక్స్ అనేది ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేదన్నమాట. సో క్లైమాక్స్‌ని కూడా సింపుల్‌గా క్లోజ్ చేశారు. అంటే ఓవరాల్‌గా మూవీ మనకి సెకండ్ హాఫ్‌లో వచ్చేపాటికి ఓవరాల్ మూవీ అనేది మాక్సిమం ప్రిడిక్టబుల్‌గా వెళ్ళిపోద్దన్నమాట. సో అదే మూవీకి చాలా వరకు మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఒక రొటీన్ స్టోరీని బలమైన స్క్రిప్ట్‌తో తీసుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేదని నాకైతే అనిపించిందన్నమాట. సో ఓవరాల్‌గా ఈ 2 మూవీస్ ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేయడానికి నాకు తెలిసిన పాయింట్స్ నేనైతే మీతో షేర్ చేసుకున్నాను అన్నమాట. సో ఓవరాల్‌గా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ ఒపీనియన్ ఏమైనా చెప్పాలంటే కామెంట్‌లో పిన్ చేయండి. సో థాంక్ యూ ఆల్.